మనకి వాగ్దానం ఇచ్చేది ఎవరు? నీకు వాగ్దానం ఇచ్చిన వాడు నీకంటే కిందవాడా, నీకంటే పైనవాడా? ఒక మనిషి నాకంటే చిన్నవాడు వచ్చి నేను నీకు ఇది చేసి పెడతానంటే మనం నమ్మం. అన్నిటికన్నా పైనున్నవాడు ఆయన. ఈ పైనున్నవాడు కిందున్నవాడిని చూసి ఏమంటున్నాడు తెలుసా? నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేడువలు. ఇసుక ఎంత ఉంటుంది ప్రపంచంలో, అంతటి పైనుండి మాట్లాడుతున్నాడు ఆయన. అందుకే అన్నిటికంటే పైనున్నవాడు అంటున్నాడు కింద ఉన్నవాడితో, నీకు కుటుంబం లేకపోయినా, ప్రస్తుతం నీ జీవితంలో ఏమీ జరగకపోయినా అన్నిటికీ పైన ఉన్నవాడిని చెప్తున్నాను, ఇది నీ జీవితంలో జరుగుతుంది. ఎందుకంటే వీటన్నిటి పైన ఉన్నవాడిని కాబట్టి. నువ్వు ఏదో నడిచి వెళ్ళిపోతున్నావు, ఏదో నడిచి వెళ్ళిపోవడానికి కాదు నేను పిలిచింది. కరెక్ట్ గా నిన్ను నడిపించడానికి నాకు దారంటూ ఒకటి ఉంది. జనరల్ గా వెళ్ళిపోవడం కాదు, స్పెసిఫిక్ గా నీవు ప్రభు ప్రత్యేకమైన దారిలో నేను నడిపించడానికి నేను ఇష్టపడుతున్నాను అన్నాడు. వాగ్దానం చేసిన దేవుడు ఏమంటాడు తెలుసా? ఇట్స్ నాట్ అబౌట్ యూ, ఇట్స్ ఆల్ అబౌట్ మీ. అదంతా నీ గురించి కదయ్యా, నా గురించి అంటున్నాడు దేవుడు.